తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవత్వాన్ని చాటుకుంటుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఇటీవల తాపీ పని చేస్తూ కాలు జారిపడి మరణించిన వ్యక్తి కుమారుడు కుమార్తెకు పోస్టల్లో ఒక్కరికి 1,50,000 చొప్పున వేయడం జరిగిందన్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద కుమార్తెకు పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ కింద కుమారుడికి వారి ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు. టీడీపీ నుండి వచ్చే బీమా కూడా త్వరలోనే అందుతుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లో తాపీ పని చేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఆ యజమాని గారు 4 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ 4 లక్షల రూపాయలు ₹1,00,000 దిన కార్యక్రమం ఖర్చులు అవి ఖర్చు పెట్టగా మిగిలిన ₹3 లక్షల సేవింగ్స్ నేషనల్ సేవింగ్స్ స్కీమ్ పోస్టల్ డిపార్ట్మెంట్లో చెరుకు ₹1,50,000 వారి అకౌంట్లో వేయటం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వారికి యాక్సిడెంట్ తెలుగుదేశం సభ్యుడిగా ఉన్నవారు మరణిస్తే వారికి 5 లక్షలు వచ్చే స్కీమ్ ఉంది. అది కూడా వారికి వర్తిస్తుంది. త్వరలో అది కూడా వస్తుంది. అది కూడా వారికి అందించి ఏర్పాటు చేసి ఆ కుటుంబం సుఖంగా జీవించడానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316G గవర్నర్ కె వేణుబాబు భీమవరం లయన్స్ క్లబ్ విజిట్ సందర్భంగా హైస్కూల్లో చదువుతున్న 3 విద్యార్థులకు నిర్మలా ఎంటర్ప్రైజెస్ సురేంద్ర, లక్ష్మీ ఆక్వాకేర్, ఆర్వ ప్రసాద్ ఆర్థిక సౌజన్యంతో ఉచితంగా సైకిల్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ గ్లోబల్ సర్వీస్ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణంరాజు మాట్లాడుతూ 2024-25 సంవత్సరం భీమవరం లయన్స్ క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని అన్నారు. గవర్నర్ కె వేణుబాబు మాట్లాడుతూ 55 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన భీమవరం లయన్స్ క్లబ్ 2024-2025 లయన్ స్టిక్ ఇయర్లకు గాను 24,50,000 రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గొప్ప విశేషమని అన్నారు. అంతేకాకుండా ఇటీవల జోనల్ బెస్ట్ క్లబ్ అవార్డు సాధించిన భీమవరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పేరిచెల్ల మూర్తిరాజు, సెక్రటరీ గోపిశెట్టి మురళీకృష్ణారావు, ట్రెజరర్ బొండాడ కుమార వెంకటరత్నం అండ్ LCIF కోఆర్డినేటర్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మలను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సీనియర్ సభ్యులు వబ్లిశెట్టి కనకరాజు, వేగిరాజు విశ్వనాథరాజు, కంతేటి వెంకటరాజు, ఆదిత్య కృష్ణంరాజు, కొమ్ముల మురళీకృష్ణ, రంగనాథం, పి నగంటి గణేష్ బాబు క్లబ్ సాధించిన అచీవ్మెంట్స్ కి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు నందమూరి రాజేష్, కోట్ల నాని, బొండా రాంబాబు, పులగం మధుబాబు, వంగ వంశీ, సరోజిని, ప్రసాద్, నేరడుమిల్లి మహేష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇన్నాళ్ళు ఈ క్లబ్ను ముందుగా ఇన్ని సంవత్సరాలు నిలబెట్టినందుకు మా క్లబ్ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మాకు సంతోషంగా అనిపించింది సార్. నేను మా కొత్త టీము 24-25కి సెక్రటరీ కూడా మీ ముందు వచ్చున్నానండి. జనరల్గా క్యాలెండర్ ఈవెంట్స్ అన్నీ యాజ్ యూజువల్గా అందరూ అన్నీ చేస్తామండి. క్యాలెండర్ ఈవెంట్స్ అన్నీ బాగానే చేస్తామండి. అది కాకుండా మీ ముందు క్లుప్తంగా కొన్ని మెయిన్ ఈవెంట్స్ ఏం చేస్తాం అన్నది మాత్రం మీకు తెలియవస్తుంది. మీ టైం వేస్ట్ చేయకుండా అందులోకి వచ్చేప్పటికి ఎడ్యుకేషన్ సెక్టర్లోకి వచ్చేప్పటికంటే మన జిల్లా కలెక్టర్ గారి అభ్యర్థన మేరకు ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అండి, ఆయనకి జిల్లా కలెక్టర్ గారు మన లయన్స్ క్లబ్ను కోరిన వెంటనే వాళ్ళ ఇద్దరు పర్సన్స్ అండి ఫుల్లీ హ్యాండిక్యాప్డ్, వాళ్ళకి మన క్లబ్ సభ్యుల సహకారంతో ఒక 1,20,000 పెట్టి యాక్టివ్గా కొన్నామండి. ఎందుకంటే దానికి ఆల్టర్నేట్ చేయడం కోసం మిగిలిన యాక్సరీస్ వేయించడానికి మిగిలిన డబ్బులు అండి. ఇంకా మెడికల్ సెక్టర్లోకి వచ్చేప్పటికండి మొదటగా ఐ క్యాంపు, ఐ డొనేషన్ యాక్టివిటీ ఒకటి చేశాను బీవరేజ్ కాలేజీలో. 1,500 మంది విద్యార్థులతో అండి కలెక్టర్ మేడం గారు, మిగతా క్లబ్ పెద్దలు అందరి సమక్షంలోని ఐ డొనేషన్, ఆర్గాన్ డొనేషన్ క్యాంప్ని చేశామండి. మన అవేర్నెస్ క్యాంప్ అండి. మురళి గారు వీళ్ళందరూ ఆర్గనైజ్ చేశారు కదండి. కొమ్ముల మురళి గారు 150 మందికి ఫ్రీగా చేసి ఇచ్చారు. అంటే కేవలం 500 రూపాయలు. ఆ ఒక్కదాని వస్తే 15 లక్షల రూపాయలు సార్. ఆయన మా క్లబ్ సభ్యులు సార్. మెడికల్లోకి వచ్చేప్పటికి 2 మెజారిటీ ఇష్యూస్ ఉన్నాయి సార్. మూడోది వచ్చేప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ మన అందరికీ తెలిసిన విషయం అండి. విజయవాడలో వచ్చిన విపత్కర పరిస్థితుల గురించి, ఫ్లడ్స్ వచ్చినాయని తెలిసిన వెంటనే కలెక్టర్ మేడం గారు మన క్లబ్ సభ్యులు పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్టు ఇన్స్టెంట్ రిలీఫ్గా అంటే నిలవ ఉండే వస్తువులు, చాక్లెట్లు, బిస్కెట్లు, బ్రెడ్, ఇలాంటి 50,000 రూపాయలు వర్తిబుల్ వస్తువులు అండి. ఆ 50,000 రూపాయలు పూర్తిగా క్లబ్ సభ్యులు ఇచ్చిన డొనేషన్స్ అనేది. బెడ్షీట్స్ కూడా అక్కడ ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాలో అయిందో ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో జరుగుతుంది. కృష్ణరాజు గారు ఆ మేజర్గా ఆయనండి ఫుడ్ ఇక్కడ నుంచి పంపించడం జరిగిందని విజయవాడ అండి. దాంట్లో కూడా చాలా మంది వీళ్ళందరూ సహకారంతో నా కార్యక్రమం చేస్తుంది సార్. మొత్తం మీద ఎన్ని కార్యక్రమాలు కలుపుకుంటే దగ్గర 24,50,000 రూపాయలు
సేవా కార్యక్రమాలు మా క్లబ్ తరఫున ఈ సంవత్సరంలో చేసే అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమాలు మేము చేసామంటే మీరు చేసిన ఏం లేదు సార్, కేవలం సభ్యుల సహకారంతోనే చేసాం సార్. మన లైన్ కృష్ణరాజు గారు ఆర్బిట్ లయన్స్ క్లబ్లో ఉన్నప్పటికీ భీమవరం లయన్స్ క్లబ్ని సక్సెస్ఫుల్గా నిలబెట్టాలనే ఉద్దేశంలో ఆయన ఇక్కడ కూడా అసోసియేట్ మెంబర్గా భీమవరంలో చేరారు. ఆయన చేరినప్పటి నుంచి కూడా క్లబ్ని చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. అలాగే ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మునుపు మా క్లబ్ని నాకొద్దు అని ఎవరు ప్రశ్నించి పంపిస్తారని కృష్ణరాజు నిత్యంగా నాకు కావాలంటున్నారు. అది గొప్ప అచీవ్మెంట్. ఇప్పుడు అప్పుడు కూడా ఇబ్బంది లేకుండా యునానిమస్ చేయడంలోనూ ఆయన చాలా మనకి సహకరిస్తున్నారు. ఈ ప్రధానంగా నేను ధన్యవాదాలు చేసి అది తరపు చేశారు. సంతోషం. ఒకప్పుడు నాకు తెలిసిన కొన్ని రోజులు సైలెంట్ అయిపోతే ఇబ్బందులు ఉంటాడు. ఇవాళ చాలా యాక్టివ్, సంతోషం నాకు కూడా. ఫస్ట్ టైం ఎక్కించి ఆ జిల్లాలో మన అప్పుడే కట్టాం. ఇది మన జిల్లా భీమవరంలో ఎన్నో ఆటంకాలు ఏదైనా అధిగమించి ఇవాళ నాకు తెలిసిన మెంబర్షిప్లో కనుక స్టార్టింగ్లో వేస్తుందో రాబోయే కొంతమంది యాడ్ చేసి అంతిమం ఖచ్చితంగా భీమవరం క్లబ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఎంతో కొంత ప్లస్ ఉంటుంది, మైనస్ అనేది అసలు తీసేయాలి. ప్లాస్టిక్ కవర్లు వద్దు, గుడ్డ సంచులే ముద్దు అని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ని నివారించాలని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ చక్రవర్తి, భీమవరం మున్సిపల్ ఇంజనీర్ త్రినాథ్ అన్నారు. భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రయాణికులకు ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేశారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ ను నివారించకపోతే మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని అన్నారు. ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా గుడ్డ సంచి వెంట తెచ్చుకోవాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, కంతటి వెంకటరాజును మాట్లాడుతూ ప్రకృతి రక్షణకు గుడ్డ సంచులు మేలని, ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కనైనా నాటాలని, నాటడమే కాకుండా మొక్కను పరిరక్షించినప్పుడే పర్యావరణాన్ని పరిరక్షించిన వారవుతానన్నారు. అనంతరం గన్నబత్తుల శ్రీనివాస్ సహకారంతో 300 మంది ప్రయాణికులకు ఉచితంగా గుడ్డ సంచులను అందజేశారు. కమిషనర్ గారు అంతా వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఈ క్యాంటీన్లో చెప్పడం ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణం కాపాడదాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం. మేమంతా ప్లాస్టిక్ నిషేధం మీద ఉద్యమం చేసి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. భీమవరం పట్టణం ఒక జిల్లా హెడ్ క్వార్టర్కి మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు సారథ్యంలో విజ్ఞాన వేదిక రంగసాయి గారు, అలాగే హౌసింగ్ బోర్డు ఒక ప్రగతికి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్న వెంకటరాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన సిటీ కేబుల్ వారికి కూడా వాళ్ళు రోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలకి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి భావితరాలకి ఇది ఆరోగ్యవంతమైన కార్యక్రమం కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలందరూ జిల్లా అంతా ఈ గుడ్డ సంచులను వాడి ప్లాస్టిక్ని నిరోధించాలని కోరుకుంటూ జై హింద్. గుడ్డ సంచుల ప్రాముఖ్యతని ప్రతిరోజు స్టేషన్లో అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు మేము తెలియపరుస్తామండి. మరి మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మరి ప్లాస్టిక్ వద్దు గుడ్డ సంచి ముద్దు అనే కార్యక్రమంతో భాగంగా మరి ఉచితంగా ఈ గుడ్డ సంచులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మరి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో విజ్ఞాన వేదిక మరి మేము అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చక్కగా ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళడానికి ప్రస్తుతానికి ఉచితంగా ఇస్తున్నాం. తర్వాత అందరూ కొనుక్కుని పూర్వకాలంలో మనం గుడ్డ సంచులు వాడుకున్నట్టు అందరూ వాడుకోవాలని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్లాస్టిక్ మహమ్మారిని నివారించడానికి, గుడ్డ సంచుల
పారద్రోలే చర్యల్లో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. ప్లాస్టిక్ నిర్మూలన అనే కార్యక్రమాన్ని ఆ పనిలో భాగంగా ఈరోజు మన ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడానికి ఈ గుట్ట సంచులను వాడమని చెప్పి అందరికీ అవగాహన పరచడం జరిగింది. రైల్వే స్టేషన్లో అందరికి కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ని వాడకుండా ఈ గుట్ట సంచులనే వాడితే పర్యావరణానికి మన ప్రజల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ ను మంగళవారం ప్రారంభించినట్లు నిర్వాహకులు టీవీ రావు తెలియజేశారు. సారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ నలుమూలల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్ చే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్ లో లభ్యమవుతాయని నిర్వాహకులు టీవీ రావు తెలియజేశారు. ఫిబ్రవరి 18, 19 తేదీల్లో ఎగ్జిబిషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థలో సభ్యులుగా చేరి సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రపంచంలో అతిపెద్ద సంస్థ రెడ్ క్రాస్ అని డిఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పాండురంగరాజు మాట్లాడుతూ రాయలం గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థను ప్రారంభించి ఉచితంగా సేవలు అందిస్తున్నారని, తమ కళాశాలలోని అధ్యాపకుల విద్యార్థులను సభ్యత్వాలు చేర్పించి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంజన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి రెడ్ క్రాస్ సభ్యునిగా చేరాలని అన్నారు. రెడ్ క్రాస్ సంస్థ మన భీమవరం పట్టణంలో ప్రారంభించడం గొప్ప విశేషమని అన్నారు. రంగసాయి మాట్లాడుతూ అన్ని కళాశాలల్లోనూ రెడ్ క్రాస్ సంస్థపై అవగాహన కల్పించి సభ్యత్వ నమోదులు చేయిస్తామని అన్నారు. అనంతరం 27 మంది సభ్యత్వ నమోదుకు చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ బివిఎస్ వర్మ, వెంకటరావు, డాక్టర్ రత్నం, ప్రవీణ్, కె శిరీష, ఎస్ మల్లేశ్వరరావు, పి రామభద్రిరాజు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల తరపునే 100 సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్థ ఏర్పడి అనేక మంది శతగాత్రులకు మరి ప్రాణం పోయే వాళ్ళకి అందరికీ కూడా సేవలు జరుగుతోంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రెడ్ క్రాస్ సంస్థ ముందు స్పందిస్తుంది. అటువంటి రెడ్ క్రాస్ సంస్థ అనేది ఇవాళ ఇండియాలో అనేక సంస్థలు ఇంచుమించు ప్రతి టౌన్లోనూ ప్రతి గ్రామంలో కూడా అంటే అతిశయోక్తి లేదు. అయితే భీమవరం పట్టణంలో జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ పెట్టాలని స్థాపించడం, రాయలంలో ఇంచుమించు 2-3 కోట్ల రూపాయలతో ప్లాంట్ గొప్పగా చేసింది. అయితే బ్లడ్ కావలసిన వాళ్ళు అందరికీ కూడా ఈ సంస్థ సహకరిస్తూ ఉంది. అలాగే ప్రమాదాలు జరిగితే ముందు స్పందించేది రెడ్ క్రాస్ సొసైటీ. దీని చైర్మన్ కలెక్టర్ జదలవాడ నాగరాణి గారు, అలాగే ఇక్కడ రామభద్రరాజు గారిని ఆయన అధ్యక్షుడు. ఇలాగ ఇక్కడ దాంట్లో మేమంతా మెంబర్స్. దీంట్లో భాగంగా మనం సేవ చేయడానికి భాగస్వాములు కావాలి. దానికి అభివృద్ధి పదానికి ధనం కావాలి. దానికోసం సభ్యత్వం అనేది దీనికి తీసుకునే కార్యక్రమాన్ని డిఎన్ఆర్ కళాశాల మరి దీంట్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ని అడిగితే మా కళాశాల నుంచి మేము తప్పకుండా దీని సభ్యత్వాలు కట్టిస్తామని చెప్పారు. ఏ కార్యక్రమం అయినా సరే డిఎన్ఆర్ కళాశాల సంస్థ వారు ఆ యాజమాన్యం మరి గోకరాజు నరసింహరాజు గారు, గాజా సత్యనారాయణ గారు, మరి పాండురంగరాజు గారు కానీ ఈ మేనేజ్మెంట్ అంతా కూడా ప్రిన్సిపాల్తో సహా స్టాఫ్ అందరూ నాటింగ్ స్టాఫ్ కూడా దీన్ని ఉద్యమిస్తారు. అటువంటి రెడ్ క్రాస్ సంస్థ కూడా మీ సంస్థ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తారని మేము తెలియజేసుకుంటూ ఇవాళ మరి 15 మంది ఈరోజు ఇక దీంట్లో సంతకం పెట్టి చేరడం జరిగింది. అలాగే రోజు కూడా ప్రతి చోట తిరుగుతూ ఉంటాం మేము. మరి డిఎన్ఆర్ క్లాస్ యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేస్తాం. మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మనకి అందరికీ తెలుసును, ఇది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద స్థాపించిన సంస్థ. బడుగు పేదవర్గాలకి ఎక్కడైనా మనకి బ్లడ్ డొనేషన్ రావాలంటే ఇమీడియట్గా ముందర ఎవరైనా వెళ్ళి రెడ్ క్రాస్ వారు ఆదుకుంటానికి ముందర రెడీగా ఉంటారు. అలాగే ఇది మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆవిడే
చైర్మన్షిప్ వహిస్తూ మన భీమవరం రెడ్ క్రాస్ సొసైటీకి ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్ ఏర్పాటు చేయటం కూడా జరుగుతున్నది. 2.5-3 కోట్లు పెట్టి కట్టడం కూడా జరుగుతున్నది. దానికి ఈరోజు మా డిఎన్ఆర్ కళాశాల ఆవరణలో ఫస్ట్ ఈ మెంబర్షిప్ దానికి సపోర్టివ్గా మెంబర్స్ జాయిన్ చేసి దాన్ని ఇంకా మరింత యాక్టివేట్ చేయడానికి చేసే ఉద్దేశంతో మా డిఎన్ఆర్ కాలేజీకి అప్రోచ్ అయితే ముందర మా వంతుగా ముందర ఇమీడియట్గా ఈ రోజునే 15 మంది దాంట్లో మెంబర్షిప్ కింద జాయిన్ అవ్వటం. అంతేకాదు ఇంకా చాలామంది సభ్యత్వాన్ని జాయిన్ చేసుకుని కార్యక్రమాన్ని కూడా మేము కూడా ఇనిషియేట్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మానవ సేవే మాధవ సేవ అంటారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలు మరొకటి. ఈరోజు మన డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఇందులో సభ్యత్వం చేయడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప అవకాశం కింద తీసుకుంటూ ఇందులో మా మేనేజ్మెంట్ వారు, మా రంగసాయి గారి ఆధ్వర్యంలో అందులో మా స్టాఫ్ మెంబర్స్ కూడా ఇందులో మెంబర్స్ అవడానికి ముందుకు వచ్చాం. ఇది మాకు అందరికీ కూడా ఈ సర్వీస్ చేసే భాగ్యం కలిగించినందుకు మేము అందరం కూడా ఎంతో ఆనందంగా ఉన్నాం. గుంటూరు జేకేసీ కళాశాలలో జరిగిన చందు ఏపీ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల టీచింగ్ స్టాఫ్ టీం విన్నర్స్ గా నిలిచింది. విజేతలైన బృందాన్ని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, అధ్యాపక క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ పి సత్యనారాయణరాజు మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా జరుగుతున్న పోటీలలో ఇప్పటి వరకు 4 సార్లు తమ కళాశాల టీం విన్నర్స్ గాను 5 సార్లు రన్నర్స్ గాను నిలిచిందని పేర్కొన్నారు. స్టాఫ్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఏపీ స్టేట్లోనే మొత్తానికి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్ని పార్టిసిపేట్ చేసిన దాంట్లో 4 సార్లు విన్నర్స్గా రావడం అనేది కూడా చాలా గర్వకారణం. అందులో ఈ యూనివర్సిటీస్లో టీచర్స్ కాబట్టి డిగ్రీ కాలేజీలు కూడా దీంట్లో అటెండ్ అవుతారు. జనరల్గా ఏంటంటే డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ కానీ లేకపోతే స్టాఫ్ కానీ ఎక్కువ గేమ్స్ మీద పార్టిసిపేట్ చేస్తారు. కానీ దానికి భిన్నంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అయినా సరే ఈ స్టాఫ్ అలాగే స్టూడెంట్స్ రెగ్యులర్గా గేమ్స్లోనే స్పోర్ట్స్లోనే తీసుకొస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో ఈ టెంపో ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. ఓన్లీ స్పోర్ట్స్లో కనుక విన్నర్స్ కనుక అయితే డెఫినెట్గా వాళ్ళకి బ్రాడ్ థింకింగ్ ఉంటుంది. సో ఈ బ్రాడ్ థింకింగ్ని ఎందుకంటే 10 మందితోటి కలుస్తారు కాబట్టి ఆ బ్రాడ్ థింకింగ్ని అన్నీ కూడా మళ్ళీ స్టూడెంట్స్కి అలాగే తీసుకొచ్చి ఈరోజు ప్రజెంట్ సినారీలో మనందరం అనుకుంటున్నాం స్టార్టప్స్ అన్నింటినీ కూడా దాంట్లో కూడా మా స్టాఫ్ అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఇవన్నీ ఎంకరేజ్ చేయడం వల్ల ఈ రోజుని ఈ రిజల్ట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ. ఈ నెల 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు గుంటూరులో వివిధ కాలేజీల్లో జరిగిన మ్యాచ్ స్టాఫ్కి జరిగిన మ్యాచ్ల్లో ఇది జేకేసీ కాలేజీలో జరిగింది. మా టీమ్ది జేకేసీ కాలేజీలో డిఫరెంట్ యూనివర్సిటీస్తో పాటు దట్ మీన్స్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్టి ఏపీ యూనివర్సిటీ అలా డిఫరెంట్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్తో ఫ్యాకల్టీతో జరిగిన మ్యాచెస్లో మా కాలేజీ ఫ్యాకల్టీ మ్యాచ్ క్రికెట్లో విన్ అవ్వడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా ఈ మ్యాచ్లో పాల్గొన్న ప్రతి స్టాఫ్ని నేను అభినందిస్తున్నాను. వీళ్ళు చాలా కష్టపడి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా బాగా ఆడి అన్ని బ్యాటింగు ఫీల్డింగు అన్నీ కూడా బాగా చేసి మ్యాచ్ చాలా ప్రెస్టీజియస్గా విన్ అవ్వటం చాలా అగైన్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ దెమ్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఇస్ ద 4th టైమ్ దే గాట్ దిస్ చందూస్ కప్. 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో జేకేసీలో ఏపీ టీచర్స్ది క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. దీనికి 22 టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మా ఎస్ఆర్కేఆర్ మెయిన్ టీం విజేతలుగా నిలిచారు. సో దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ప్లేయర్ని కూడా మా ఎస్ఆర్కేఆర్ కాలేజీ తరఫున అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. దిస్ ఈజ్ అబౌట్ ద జేకేసీ టోర్నమెంట్ విచ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ 12th of this month and its finals was held on 16th of this month. And we played 5 matches in the leagues. We played 3 league matches and we played in the quarterfinals. We played against AP, and in the semi-finals we played against Vignan University, and in the finals we played against SRM University. 3 consecutive matches we played against the universities, and finally we stood as the winners. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తులను గెలిపిద్దాం. ఎన్డీఏ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సీఎం సహాయ నిధి పేదల పాలిట పెన్నిధి 14 మంది లబ్ధిదారులకు 12,61,000 అందించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థలో సభ్యులుగా చేరి సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. డిఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు పాండురంగరాజు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంకి మద్దతుగా భీమవరం పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సీతారామలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.